వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. ఈ మధ్య పని ఒత్తిడి వలన ఒక 2-3 రోజులు మీ ముందుకి రాలేకపోయాను. మరి ఈరోజు ముఖ్యంగా కొన్ని విషయాల గురించి డిఎస్సి అభ్యర్థులతో చర్చించడం కోసం మీ ముందుకు రావడం జరిగింది. మరి తాజా అంశాలను కానీ మనం పరిశీలన చేస్తూ ఉన్నట్లయితే, ముఖ్యంగా ఎవరైతే తిరిగి టెట్ నిర్వహించాలని కోరుకుంటున్నారో, ఎవరికైతే టైం పీరియడ్ పెంచాలని కోరుకుంటున్నారు, మరి వీళ్ళందరూ కూడా అంటే ఇలా కోరుకునేటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వార్త ఒక అంశము మనకి ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. మరి అభ్యర్థులు కొంతమంది నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. మరి సుప్రీంకోర్టు దానికి సంబంధించినటువంటి దస్త్రాన్ని పరిశీలించిన తర్వాత, ఇది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి దీనికి సంబంధించిన పిటిషన్ ఏదైనా ఉంటే మీరు మీ స్టేట్లో దాన్ని హైకోర్టుకి వెళ్ళండి అని చెప్పేసి సున్నితంగా దాన్ని తిరస్కరించడం అనేటువంటిది జరిగింది. సరే, ఈ కోర్టుకు సంబంధించినటువంటి అంశాలు అనేవి మరి సీరియస్గా లాంగ్ టైం నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి ఇవి ఆలోచించవలసినటువంటి అంశాలు కాదు. మరి ఇంకా ఆ విషయాన్ని గురించి మనం ఇక్కడ డిస్కషన్ చేయడం కూడా అంత మంచిది కాదు. మరి ఇక ఎంత సమయం ఉంది, ముఖ్యంగా ఇక్కడి నుంచి మనకి ఎంత సమయం ఉంది మరి అనే విషయం అందరికీ తెలిసినటువంటి అంశమే. మరి ఈరోజు మనకి 24వ తేదీ, మే 24వ తేదీ. ఇది ఒక వారం రోజులు, అది ఒక జూన్ 6 నుంచి స్టార్టింగ్ కాబట్టి ఒక 6 రోజులు, మొత్తం మీద ఒక 13-14 రోజులు సమయం అనేటువంటిది ఉంది. అంటే 2 వారాల సమయం అనేటువంటిది ఉంది. ఇక డిఎస్సి అభ్యర్థులకు మిగిలిన సమయం ఎంతంటే ఇక 2 వారాలు మాత్రమే సమయం అనేటువంటిది ఉంది. ఎగ్జామ్ స్టార్టింగ్ అవడానికి 2 వారాల సమయం అనేటువంటిది. ఇది కనీసం అంటే జూన్ 6వ తేదీ ఎగ్జామ్లో పాల్గొనేటువంటి అభ్యర్థులకు సమయం అనేటువంటిది కనీసం 2 వారాలు అనేటువంటిది ఉంది. మరి 3 వారాలు, జూన్ 15వ తేదీకి 3 వారాలు అవుతుంది. మరి అదే జూన్ 22వ తేదీకి 4 వారాలు అవుతుంది. మరి ఆ తర్వాత జూలై 1వ వారానికి 5 వారాలు అవుతుంది. కానీ దాదాపు జూలై 1వ వారానికల్లా ఎగ్జామ్స్ అనేటువంటివి కంప్లీట్ అవుతాయి. మరి ఇప్పుడు అభ్యర్థుల సందేహాలు ఏంటంటే, మొదట ఎగ్జామ్స్ ఎవరికి జరుగుతాయి, ఎవరికి జరుగుతాయి అనేటువంటిదే ఇప్పుడు అభ్యర్థులకు ఉండేటువంటి ముఖ్యమైనటువంటి సందేహం. మరి సోషల్ మీడియాలో మనకు రకరకాలుగా వినపడుతుంది, వాళ్ళకని వీళ్ళకని. ఇవేవి కూడా మీరు పట్టించుకోవద్దండి. నా ఉద్దేశం ప్రకారం నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఆల్రెడీ లాంగ్ టైం నుంచి ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులందరి యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, ఈ యొక్క మే నెల ఏదైతే ఉందో, మే నెల లాస్ట్ డే ఏదైతే ఉంటుందో ఆ లాస్ట్ డేకి ప్రిపరేషన్ అనేటువంటిది పూర్తి అవ్వాలి. పూర్తి కాదు, ప్రిపరేషన్ పూర్తయింది అనేటువంటి భావనతోనే ఉండాలి. మరి అలా భావనతో ఉన్నప్పుడు జూన్ 1వ తేదీ నుంచి ఇక మీ ఆలోచన అంతా ఎలా ఉండాలి, జూన్ 1 నుంచి మీ ఆలోచన అంతా ఎలా ఉండాలి, జస్ట్ గ్రాండ్ టెస్టులు అంటే మాక్ టెస్టులు రాసుకునే విధంగానే ఉండాలి. మరి గ్రాండ్ టెస్ట్ లేదా మాక్ టెస్టులు రాయడానికి మీకు ఈ సమయం ఉన్నప్పుడు ఇక ప్రిపరేషన్ అనేది ఉండదు కదా. కాబట్టి ఈ మొదటి ఎగ్జామ్స్ ఎవరికి నిర్వహిస్తారు అనేటువంటి విషయంలో ఎస్జిటి వాళ్ళకి నిర్వహిస్తారా, లేదా లాంగ్వేజ్ పండిట్స్ వాళ్ళకి నిర్వహిస్తారా, లేదా స్కూల్ అసిస్టెంట్ వారికి నిర్వహిస్తారా అనేటువంటిది అది ఇప్పుడు చెప్పలేనటువంటి అంశం. ఎందుకు నేను అలా చెప్తున్నానంటే, వాళ్ళు ఎగ్జామ్స్ నిర్వహించేటప్పుడు మొదట సెంటర్స్ని వాళ్ళు ఎంపిక చేసుకోవాలి, సెంటర్స్ని క్లియర్ చేసుకోవాలి. తర్వాత సెంటర్స్ని క్లియర్ చేసుకున్న తర్వాత క్లియర్ చేసుకోవడం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఆల్రెడీ పర్మిషన్ తీసుకుని ఉంటారు, అదంతా క్లియర్ అయిపోయి ఉంటుంది.
2 ప్రశ్నాపత్రాల తయారీ. మరి ప్రశ్నాపత్రాలు అనేవి ఎప్పటి నుంచో తయారవుతూ ఉన్నాయి. సరే, అవి తయారయ్యి ఉండొచ్చు కూడా. అయినా అవన్నీ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసేసి వాటిని కీని 1, 2, 3 సార్లు చెక్ చేసుకొని నిపుణుల చేత అవి పరీక్షించబడి ఇవన్నీ రకరకాల ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో భాగంగా వాళ్ళు ఏంటంటే ఎస్జిటి ప్రశ్నాపత్రాలు తయారైనయా, లేదా లాంగ్వేజ్ పండిట్ ప్రశ్నాపత్రాలు తయారైనయా, లేదా స్కూల్ అసిస్టెంట్ ప్రశ్నాపత్రాలు ఏవి ముందస్తుగా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాయా అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని, అలాగే ఎంతమంది అభ్యర్థులు, ఏ సబ్జెక్టుకి ఎంతమంది అభ్యర్థులు అప్లై చేశారు, ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ముందు ఎస్జిటినా లేదా లాంగ్వేజ్ పండిట్లా లేదా స్కూల్ అసిస్టెంట్ నిర్వహించాలనేటువంటి నిర్ణయం తీసుకుంటారు తప్ప మనం అనుకున్నట్టుగా రకరకాలుగా వార్తలు వినపడుతున్నట్లుగా ఉండదు. అయితే నేను చెప్పదలసినటువంటి అంశం ఏంటంటే, ఎవరికి ముందుగా నిర్వహించినటువంటి వాళ్ళు ఇబ్బంది పడవలసినటువంటి అవసరము లేదు. అంటే ఒక్కసారి మనం యుద్ధక్షేత్రంలో నిలబడ్డాము అంటే ఆ యుద్ధక్షేత్రంలో మనం యుద్ధం చేసేటువంటి అవకాశం ఏ క్షణంలోనైనా రావచ్చు అనేటువంటి ఆలోచనతో సైనికుడు ఏ రకంగా అయితే సిద్ధంగా ఉంటాడో, మరి జూన్ 1వ తేదీ నుంచి ఏ రోజు ఎగ్జామ్ జరిగినా కూడా నేను రాయడానికి సిద్ధంగా ఉన్ననేటువంటి ఒక పాజిటివ్ థింకింగ్తో ఉండాలి తప్ప మీరు ఈ సమయంలో భయపడకూడదు. ఈ సమయంలో మీరు ఎలాంటి భయాన్ని మీ దరికి చేరనీయకూడదు. మీరు ఎలా ఉంటుందంటే, సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు కూడా ఎలా ఉంటుందంటే ఒకంత భయం ఉంటుంది. భయం ఎందుకంటే ఎక్కడ నేను ఫెయిల్యూర్ అవుతాననేటువంటి ఒక భయం ఉంటుంది. అది సాధారణంగా ఒక స్టూడెంట్కి ఉంటుంది. కానీ అలాంటి భయాన్ని మీరు సైకాలజీ చదువుకొని కూడా ఆ విధంగా భయపడితే దానికి అర్థము లేదు. బీ పాజిటివ్. మీకు తెలియకుండానే మీరు చాలా విషయాలు నేర్చుకున్నారు, మీకు తెలియకుండానే చాలా జ్ఞానం అనేటువంటిది మీ బ్రెయిన్లో నిక్షిప్తమై ఉంది. కాబట్టి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి పరీక్ష రాస్తుంటే ఒక్కొక్క ప్రశ్నగా మీకు గుర్తుకు రావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఎక్కువ మంది నాకు ఎవరైనా ఫోన్ చేసినా లేదా మెసేజ్ పెట్టినా లేదా ఇన్స్టిట్యూట్లో ఎవరైనా వచ్చి ఇన్ఫర్మేషన్ అడిగినా ఈ సమయంలో ప్రతి ఒక్కరే అడిగే అంశం ఏంటంటే, సార్ ముందు ఎస్జిటి వాళ్ళకి జరుగుతుందా, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి జరుగుతుందా? ఇది పెద్ద సమస్య కాదమ్మా, దీని గురించి మీరు ఆలోచన చేయవలసినటువంటి అవసరం లేదు. మరి ఈ విషయం మనకు ఎప్పుడు తెలుస్తుందంటే, ఎప్పుడైతే హాల్ టికెట్స్ అనేటువంటివి విడుదలవుతాయో, ఎప్పుడైతే మనకు హాల్ టికెట్స్ విడుదలవుతాయో ఆ హాల్ టికెట్స్ విడుదలైన రోజునే ఇది తెలుస్తుంది. లేదా అంతకంటే ముందు ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్ షెడ్యూల్గా ఇచ్చినట్లయితే ఆ రకంగా అయినా మనకు తెలుస్తుంది తప్ప సోషల్ మీడియాలో వచ్చినట్లుగా ఇవన్నీ నిజాలు కాదు. ఎవరికి వెళ్ళాడా తొంగి చూసి తెలుసుకోవడం అనేటువంటి జరగదు. ఇవన్నీ కూడా చాలా రహస్యంగానే జరుగుతాయి. అంశాలన్నీ కూడా బహిర్గతం అవ్వవు. అది ఎవరైతే ఆ వింగ్లో ఉన్నారో వాళ్ళకి కూడా తెలియదు. దానికి సంబంధించిన అధికారులు తీసుకునేటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా సరే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ఎగ్జామ్ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళు అనౌన్స్ చేసే కదా ఎగ్జామ్స్ నిర్వహించేది. కాబట్టి దాని పరమైనటువంటి ఆలోచన కోసం మీరు మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు అనేటువంటిది నా యొక్క సజెషన్. కాబట్టి ఇక్కడ నేను చూడండి 2 వారాలు, 3 వారాలు, 4 వారాలు, 5 వారాలు అని ఎందుకు చెప్పానంటే, మినిమం ఇప్పటి నుంచి సమయం కూడా కొంతమందికి 2 వారాలు ఉంది, కొంతమందికి 3 వారాలు ఉంది, కొంతమందికి 4 వారాలు ఉంది. చివరి ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి 5 వారాలను. ఎన్ని వారాలున్నా ఎన్ని రోజులున్నా ఈ సమయం మొత్తాన్ని ఈ టైంలో మీరు కేటాయించవలసింది కేవలం రివిజన్ చేసుకుంటూ, తెలియని విషయాలను రివిజన్ చేసుకుంటూ ఎగ్జామ్స్ రాసుకుంటుంటేనే మీకు ఇప్పుడు తెలుస్తుంది. ఎగ్జామ్స్ రాయకపోయినట్లయితే ఈ సమయంలో మీరు చాలా కోల్పోతారు. విషయం మీకు తెలియదు, ఏమి నేర్చుకున్నారనేది తెలియదు, ఆ నేర్చుకున్నటువంటి అంశాలు గుర్తుకొస్తున్నాయా రాదనేటువంటిది మీకు తెలియదు. అలాగే టైం మేనేజ్మెంట్ కూడా మీకు తెలియదు. అందువల్ల వీలైనంత వరకు ఆఫ్లైన్ కానీ లేదా ఆన్లైన్ కానీ, ఆఫ్లైన్ రాసుకుంటే బెటర్. కానీ చాలామంది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక చోటుకు వచ్చి ఆఫ్లైన్ రాసేటువంటి అంత ఓపిక పిల్లల్లో కనపడటం లేదు. కాబట్టి వీలైనంత వరకు వీలుంటే మీకు అందుబాటులో సమీపంలో ఎవరైనా ఆఫ్లైన్ ఎగ్జామ్స్ పెడుతుంటే వీలైనంత వరకు ఆఫ్లైన్ ఎగ్జామ్స్ని ఉపయోగించుకోండి. ఆఫ్లైన్ ఎగ్జామ్స్ వల్ల ఏమవుతుందంటే ఒక గ్రూప్లో కొన్ని వందల మంది మధ్యలో మీరు కూర్చొని ఒక ఎగ్జామ్ రాయడం వల్ల ఏమవుతుందంటే ఒక ఎగ్జామ్ ఫీలింగ్ అనేటువంటిది వస్తుంది. ఆ సమూహంలో మీ యొక్క ర్యాంకింగ్ అనేటువంటిది తెలుస్తుంది.
2.5 అవర్ ఒకే దాని మీద అటెన్షన్ లేదా కాన్సన్ట్రేషన్గా మీరు పని చేయడానికి వీలవుతుంది. ఎందుకంటే మీరు ఆఫ్లైన్లో రాసుకున్నట్లయితే ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎమోషన్స్ అన్ని అందులో మిస్ అవుతాయి. ఇంకా తప్పదనుకున్నప్పుడు సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాసుకోవడం. కాబట్టి ఈ సమయంలో మీరు వీలైనంత వరకు ఎగ్జామ్స్ అనేటువంటివి ఎక్కువ ఎన్ని వీలైతే అన్ని ఎగ్జామ్స్ రాసుకోవడానికి ప్రయత్నము చేయండి. కాబట్టి ఎగ్జామ్ టైం గురించి, మొదటి ఎగ్జామ్స్ ఎవరికి జరుగుతాయనేటువంటి దాని గురించి మీరు దయచేసి ఎవరు కూడా దాని గురించి పదే ఆలోచన చేసి మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఎందుకంటే అభ్యర్థులందరూ కూడా జూన్ 1వ తేదీకి అంటే మే నెల చివరి నాటికి మీ యొక్క ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యిందనేటువంటి భావనతోనే ఉండండి. ప్రిపరేషన్ కంప్లీట్ అయింది, అలాగే లాంగ్ నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి రివిజన్ కంప్లీట్ అయింది, అలాగే ఇప్పటికే లాంగ్ నుంచి ప్రిపేర్ అవుతూ 2-3 దశలు ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళకి ఎగ్జామ్స్ రాసే విధానంలో కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ పొందారు. కాబట్టి ఇంకా దేనికి మీరు ఆలోచన చేస్తారు? కాబట్టి ఆ విషయాన్ని పక్కన పెట్టేసి సిద్ధంగా ఎప్పుడు ఎగ్జామ్ వచ్చినా కూడా రాయడానికి నేను సిద్ధంగా ఉన్నాననేటువంటి ఒక అనుకూల దృక్పథంతో కానీ మీరు ఉన్నట్లయితే మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మరి ఈ అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని కనిగిరి టీచర్స్ అకాడమీ వారు కనిగిరి టీచర్స్ అకాడమీ వారు ఎవరైతే ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని ఉన్నారో, ఎవరైతే ప్రిపరేషన్ చివరి దశకు వచ్చిందో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది గ్రాండ్ టెస్ట్ అంటే ఫైనల్ టచ్ అనేటువంటి ఒక టైటిల్తో టీచర్స్ అకాడమీ కనిగిరి వారు టీచర్స్ అకాడమీ కనిగిరి వారు ఈ యొక్క సిరీస్ని డిజైన్ చేయడం అనేటువంటిది జరిగింది. గ్రాండ్ టెస్ట్ ఫైనల్ టచ్ అనేటువంటి పేరుతో కనిగిరి టీచర్స్ అకాడమీ వారు గ్రాండ్ టెస్ట్ సిరీస్ని రూపొందించడం జరిగింది. మరి గ్రాండ్ టెస్ట్ అనేటువంటివి హెచ్జిటి వాళ్ళకి అలాగే స్కూల్ అసిస్టెంట్ ఆల్ లాంగ్వేజెస్ కాకుండా నాన్ లాంగ్వేజెస్ అంటే స్కూల్ అసిస్టెంట్ ఆల్ అంటే అన్ని అని కాదు, ఓన్లీ నాన్ లాంగ్వేజెస్. ఒకటి మ్యాథమెటిక్స్, మ్యాథ్స్, అలాగే ఫిజికల్ సైన్స్, అలాగే బయాలజికల్ సైన్స్, అలాగే సోషల్ స్టడీస్. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి 4 రకాల సబ్జెక్టులో ఈ యొక్క గ్రాండ్ టెస్ట్లు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. హెచ్జిటి వాళ్ళకు కూడా గ్రాండ్ టెస్ట్లు నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. హెచ్జిటి వాళ్ళకి మొత్తం ఎన్ని టెస్టులు అంటే 17 గ్రాండ్ టెస్టులు అనేటువంటివి నిర్వహించడం జరుగుతుంది. ఈ 17లో 12 డివిజనల్ గ్రాండ్ టెస్టులు, 5 టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్టులు అనేటువంటివి జరుగుతున్నాయి. మరి 12 డివిజనల్ గ్రాండ్ టెస్టులు అనేటువంటివి కంప్లీట్ అయిపోయేసి ఈ 12 డివిజనల్ గ్రాండ్ టెస్టులు అనేటువంటివి కంప్లీట్ అయిపోయేసి యాప్లో ఉన్నాయి, తయారు చేసి అందులో పెట్టడం జరిగింది. ఈ యొక్క 5 గ్రాండ్ టెస్టులు కూడా టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్టులు కూడా యాప్లో పెట్టడం అనేటువంటిది జరిగింది. ఈ 17 గ్రాండ్ టెస్టులు అంటే ఇందులో ఈ 5 గ్రాండ్ టెస్ట్లో సోమవారం 26వ తేదీన ఒక గ్రాండ్ టెస్ట్ అప్లై చేయడం జరుగుతుంది. మే 30వ తేదీన మరొక గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది అప్లోడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు ఈ యొక్క యాప్ని పర్చేజ్ చేయనటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే మరి 26వ తేదీన ఒక టెస్ట్ జరుగుతుంది. టోటల్ సిలబస్ ఆల్రెడీ 12 డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు యాప్లో ఉంచడం జరిగింది. మీరు రోజుకి 1, 2, 3 ఎగ్జామ్స్ అయినా మీరు రాసుకోవచ్చు ఈ సమయంలో. అలాగే టోటల్ సిలబస్కి సంబంధించి ఆల్రెడీ 3 అప్లోడ్ చేయడం అనేటువంటి జరిగింది. అలాగే మే 26వ తేదీన అంటే సోమవారం మరొక టెస్టు 4వ టెస్ట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. 30వ తేదీన 5వ టెస్ట్ అప్లోడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అంటే మే 30వ తేదీకి టోటల్ టెస్ట్లు అనేటువంటివి మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క హెచ్జిటి కోర్సును కానీ పర్చేజ్ చేసినట్లయితే, ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ సిరీస్ని కానీ పర్చేజ్ చేసినట్లయితే 17 గ్రాండ్ టెస్ట్లు అనేవి మీకు అందుబాటులో ఉంటాయి. ఈ యొక్క ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఇవి 5 కూడా బైలింగ్వెల్లో తయారు చేయడం జరిగిందమ్మా. ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో బైలింగ్వెల్లో తయారు చేయడం అనేటువంటి జరిగింది. ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి 5 కూడా ఫైనల్ టచ్ అని. మరి దీనికి సంబంధించిన ప్రైస్ ఎంతంటే కేవలం 250 రూపాయలు మాత్రమే.
కేవలం 250 రూపాయలకు మాత్రమే ఈ యొక్క టెస్టులను మీకు తీసుకురావడం అనేటువంటిది జరిగింది. కేవలం 250 రూపాయలకి ఈ టెస్టులన్నీ కూడా మీరు రాసుకోవచ్చు. 17 గ్రాండ్ టెస్టులు అనమాట. చాలా ప్రణాళికబద్ధంగా, చాలా టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో ప్రీవియస్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని చాలా అద్భుతంగా క్వశ్చన్ పేపర్స్ని సెట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇవి ఈ టైంలో మీకు చాలా చాలా ఉపయోగపడడం అనేటువంటిది జరుగుతుంది. మరి అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి కూడా, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి 6 డివిజనల్ గ్రాండ్ టెస్టులు, 4 టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్టులు అనేటువంటివి తయారు చేయడం జరిగింది. 6 డివిజనల్ గ్రాండ్ టెస్టులు, 4 టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్టులు అనేటువంటివి తయారు చేయడం జరిగింది. డివిజనల్ గ్రాండ్ టెస్టులు ఆల్రెడీ 4 టెస్టులు కంప్లీట్ అయినాయి, అప్లోడ్ చేస్తున్నాం. అందులో ఇంకా 2 గ్రాండ్ టెస్టులు అనేటువంటివి కూడా రేపు 26వ తేదీన ఒక గ్రాండ్ టెస్టు, 30వ తేదీన మరొక గ్రాండ్ టెస్టు అప్లోడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ యొక్క టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్టులు అనేటువంటివి జూన్ 1వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి. జూన్ 1వ తేదీ నుంచి ఇవి స్టార్ట్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి కూడా ప్రైస్ కేవలం 250 రూపాయలకే, 250 రూపాయలకే 10 గ్రాండ్ టెస్టులు అనేటువంటివి మీకు అందుబాటులో ఉంటాయి. అంటే ఒక్కొక్క టెస్ట్ కేవలం 25 రూపాయలకే మీకు అందుబాటులోకి తీసుకురావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఎవరైతే ఎగ్జామ్స్ రాయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఎగ్జామ్స్ని సద్వినియోగం చేసుకోగలరని చెప్పేసి ఆశిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.